చేశాడని మనకు తెలిసి ఏమైందంటే భూమి చీకటి కంపించింది, పెద్ద భూకంపం వచ్చింది. తండ్రి నీ చేతికి అప్పగించుకున్నాను అన్న మాట ఎప్పుడైతే అన్నాడో దేవాలయం తెర రెండుగా చెరిగిపోయింది. స్తోత్రం కలుగునుగా. చక్కగా ధ్యానం చేశారు. ఇక వీటిని నేను వివరించిన అవసరం లేదు. వేళలో కనిపెట్టింది ఏంటంటే ఎక్కడ కూడా భయపడకుండా, వనగకుండా, స్టేజ్ ఫీలింగ్ రాకుండా అందరూ కూడా ధైర్యంగా చెప్పాడు. స్తోత్రం కలుగును. చెప్పండి హల్లెలూయా. ప్రభువును దీవించునుగా, ఆశీర్వదించునుగా, బలపరుచునుగా. ఇంకా రాబోయే రోజుల్లో ముందున్న దినాలు కృపాశక్తి ప్రార్థన మందిరంలో అనేక మంది క్రీస్తు మాటలు, క్రీస్తు సువార్త, క్రీస్తు ప్రేమ కథ చెప్పి అనేక మంది ప్రభు తట్టి తిప్పుదురు కాక. నేను చెప్తున్నది చాలా విలువైన రోజు అండి. రోజు ఎంత విలువైన రోజు అంటే ప్రపంచానికే చాలా శ్రేష్టమైన రోజు. దీనికి ఏమని పేరు పెట్టారు? గుడ్ ఫ్రైడే. గుడ్ అంటే ఏంటి? మంచి. ఫ్రైడే అంటే శుక్రవారం. తెలుగులో ఏంటంటే ఇంగ్లీష్లో గుడ్ ఫ్రైడే, అదే తెలుగులో వచ్చేసి మంచి శుక్రవారం. మీరు చెప్పండి అందరికి మంచి శుక్రవారం శుభాకాంక్షలు అనండి. చేపట్టుకోండి అందరూ. మంచి శుక్రవారం శుభాకాంక్షలు. దేవుడు మిమ్మలను దీవించునుగా, దేవుడు మిమ్మలను ఆశీర్వదించునుగా, దేవుడు మీకు ఈ రోజు నుంచి మంచి చేయునుగా, మంచి చేయునుగా. చెప్పండి. పట్టుకోండి, చేతులు పట్టుకున్నారని మాట్లాడతా మొగల్లాగా. చెప్పండి. పిలుపు గారు వెంకటరత్న గారు ఏంటి వెంకటరావు గారు మాట్లాడుకోవాలి చెప్పమంటే చెప్పండి. హల్లెలూయా. యేసయ్యకేమో చాలా చెప్పండి. ఏ రోజు అది? యేసయ్యకి ఏ రోజు? శ్రమ రోజు. మనకే మంచి రోజు. యేసయ్య శ్రమపడి మనకు మంచి ఇచ్చాడు. ఎంత గొప్ప దేవుడు అండి. యేసయ్య శ్రమపడి మనకు మంచి ఇచ్చాడు. ఎంత గొప్ప దేవుడు. యేసయ్య ఏం కోరుకోడు. ఆయన ఒక మాట అంటాడు. ఆయన అంట ఏది కోరుకోకుండానే మనకు సహాయం చేసేది. మనం ఏమంటాం? నేను వెళ్తా, నాకు ఎంత ఇస్తా, నేను చేస్తా, నాకు ఎంత ఇస్తా అంటాం లేదా? నాకు లాభం ఏంటి, నాకు ప్రయోజనం ఏంటి, నాకు ఏమి ఇస్తాం అంటాం అంతే. కానీ యేసయ్య అంటే ఏది ఆశించలేదంట. స్తోత్రం కలుగునుగా. అందుకంటాడు ఏ బదులు ఆశించని ప్రేమ. యేసు ప్రేమ ఏంటంట? ఏ బదులు ఆశించని ప్రేమ, ఏది కోరుకోని ప్రేమ. తీసురా మీ అమ్మాయి. హల్లెలూయా. తీసురా. ఎన్నో రోజు ఈరోజు రండి. కృష్ణ ఇప్పటి ఈరోజు చక్కగా చర్చికి తీసుకొచ్చారు. కృష్ణ, భవాని. ఏం పేరు పెట్టారు? ముద్దనే, నిక్నే. హల్లెలూయా. దేవుడు నిజంగా మిమ్మల్ని బలపరుచునుగాక. కృపాశక్తి సహవాసాన్ని దేవుడు దీవించునుగా. దేవుని చేతులు అందరూ లేచిన పాటుపడి ప్రార్థన చేసుకుని మీకు చల్లటి పానీయం సిద్ధపరచబడింది. సంఘం తరఫున కొంతమంది ఇచ్చారంట వార్త అనేది. చిట్టమ్మ గారు కూడా కొంత అమౌంట్ ఇచ్చారు దీని కొరకు. అలాగే ప్రభాకర్ ఫ్యామిలీ. మీరేంటి? పానకమా? పానకం. హల్లెలూయా. మంచిది. దేవుడు వాటిని దీవించునుగాక. అందరు లేచిపడి ఈ పాట పాడుకొని ప్రార్థన చేసి సెలవు తీసుకున్నాం. తల్లి కుండునా నీ ప్రేమ